చూడండి డాక్టర్, మీరు తలుచుకుంటే కళ్ళు రప్పించగలరు, ఏ రోగాన్నైనా నయం చేయగలరు. ఇప్పుడు ఆవిడ కళ్ళు తెరవడం నాకెంతో అవసరం. లక్ష్మి గారికి ఒక ఇంజెక్షన్ ఇస్తే చాలండి, 12 అవర్స్ లో కంటి చూపు తిరిగి వస్తుంది. నందిని గారు, నందిని గారు, ఏంటమ్మేంటి? నాకు వంటింట్లో కాస్త పనుంది. ఈ కాఫీ తీసుకెళ్లి లక్ష్మీ మేడం గారికి ఇస్తారా ప్లీజ్? భలే దానివే, ఇలా ఇవ్వు. అయ్యో లక్ష్మి, లక్ష్మి. రోజీ, నా కళ్ళు కొద్దిగా తెరుచుకుంటున్నాయి. నువ్వు అలాగే మెల్లమెల్లగా తెరవడానికి ప్రయత్నించు లక్ష్మి. రోజీ, ఇప్పుడు మళ్ళీ ఎప్పట్లాగే కళ్ళకంతా చీకటిగా నల్లగా కనిపిస్తుందిలే. కాసేపు హడావుడి చేసేసావు కదా లక్ష్మి. ఏమైంది మేడం? ఏం కాలేదు నందిని. సరే, కాఫీ తీసుకోండి. లక్ష్మి, కాఫీ తాగు. తాగు. ఏంటి ఇలా జరిగింది? తెల్లారి సరికల్లా కళ్ళొస్తాయని డాక్టర్ చెప్పాడు, కానీ రాలేదేంటి? ఏదో జరిగింది. ఆ డాక్టర్ ఏదో చేసుంటాడు. కళ్ళొస్తాయని చెప్పి నా దగ్గర డబ్బు కూడా తీసుకున్నాడు. డాక్టర్ ఏమైనా మోసం చేసుంటాడా? రే డాక్టర్, సమయానికి ఒక్క వెహికల్ కూడా ఇటువైపుకి రావట్లేదేంటి? అదేరా, జైల్లో మనతో పాటు కలిసి ఉన్నాడు చూడు సురేంద్ర. అప్పుడప్పుడు వాళ్ళ ఆవిడ సుధా వస్తుండేది జైలుకి, వాళ్ళురా. ఆ సుధా సురేంద్రల కూతురి పెళ్ళంట
అవును, ఆ చిన్నప్పుడు తప్పిపోయిన నందినినే ఇప్పుడు తిరిగి వచ్చిందంట. ఆ నందినికే ఇప్పుడు పెళ్లి జరగబోయేది. వాళ్ళ పెళ్లి హడావిడిలో ఉండి చెప్పడం కుదరలేదంట. అందుకే అందరికీ నన్నే చెప్పమన్నారు. ఏంటి, నా స్థానంలో మా ఇంటికి వెళ్ళిన రోజుకి పెళ్ళా? పెళ్లి కొడుకు పేరు ఏదో చెప్పారా, సరిగ్గా గుర్తులేదు. సర్లే, పెళ్లికి వెళ్తే తెలుస్తుందిగా. నువ్వు పెళ్లికి రావడం మాత్రం మర్చిపోకు. చెప్పింది గుర్తుందిగా, పెళ్లి బోధనలో వెంకటేశ్వర స్వామి గుడిలో జరుగుతోంది. సరే, నేను మన జైల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలిరా. మన రగ్గాన్ని రమ్మనరా. వచ్చిన వెంటనే నేను వెళ్ళి చెప్పొస్తానురా. రే రఘు, దా. ఏయ్, ఆగు! ఏయ్, ఆగు! ఛ! పెళ్లి కొడుకు ఎవరో తెలుసుకుందాం అనుకుంటే వీడేంటి ఇలా వెళ్ళిపోయాడు? పిలుస్తుంటే వినిపించుకోకుండా. అసలు ఇంతకీ నా రోజు పెళ్లి ఎవరితో జరగబోతుంది? తన పెళ్ళంటూ చేస్తే అది నేనే చెయ్యాలి. ఎవరిని పడితే వాడిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి. కానీ ఎలా? దమయంతి. హలో సార్. సార్ 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 మీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది. ఒక్క ఫోన్ చేసుకోవాలి. చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే. The number you have called is switched off. Please try again later. आपने जिस नंबर को कॉल किया है वो switched off यानी ఇదేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది? ఈ దమయంతి ఎక్కడున్నట్టు? the number you have called is switched off. Please try again later. బా, आपने जिस नंबर ఛ! ఇప్పుడు నేను బోధన వెళ్లేలోపు అక్కడ పెళ్లి కూడా అయిపోతుందేమో. మరి ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఆ పెళ్లిని ఎలా ఆపాలి? అయ్యో, ఇప్పుడు ఈ పెళ్లిని ఎవరు ఆపగలరు? విజయ్. ఎస్, ఈ పెళ్లిని ఆపాలంటే ఆ ఒక్క విజయ్ వల్లే సాధ్యమవుతుంది. ఏమా తొందర కానీ అమ్మా. అయిపోయింది సార్, ఒక్క 5 minutes. లిఫ్ట్ చేయి విజయ్. బా, ఇదేంటి విజయ్ ఫోన్ ఇంత బిజీ వస్తుంది? అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇంకా ఎంతసేపు అమ్మా? అయిపోయింది సార్. లిఫ్ట్ చేయి విజయ్. ఓకే. ఎవరిది నంబర్? హలో, ఎవరు? హలో హలో విజయ్, నేను నందిని మాట్లాడుతున్నాను. చెప్పు నందిని, ఎక్కడున్నావు? ఆఫీస్ పని మీద డెహ్రాడూన్ వెళ్ళామని తెలిసింది. డెహ్రాడూన్ నుంచి ఎప్పుడు తిరిగి వస్తున్నావు? నేను రావడానికి కొంచెం టైం పడుతుంది విజయ్. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను.
ఏంటో చెప్పు నందిని. మన రోజీ ఉంది కదా, రోజీనా? ఇక లేదు, నా దగ్గర లేదు. నిజం నందిని. ఓ విజయ్, నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పు నందిని. మన రోజీ అక్కడే బోధన్లో వెంకటేశ్వర స్వామి గుడిలో ఎవడో ఈడియట్ ని పెళ్లి చేసుకోబోతుందని తెలిసింది. ఎవ్వరికీ తెలియకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ పెళ్లి చేసుకుంటుంటే దీనికెలా తెలిసింది? అవునా, నీకెలా తెలిసింది? నాకెలా తెలిసిందనే విషయం పక్కన పెట్టు. నువ్వు వెంటనే ఆ పెళ్లి జరగకుండా ఆపాలి. హలో విజయ్, చెప్పు నందిని. ఈ పెళ్లి ఆపడానికి అవసరమైతే ఆ పెళ్లి కొడుకు ఎవడో తెలుసుకొని వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టినా పర్వాలేదు. అలాగే నందిని, ఆ పెళ్లి సంగతి, ఆ పెళ్లి కొడుకు సంగతి నేను చూసుకుంటాను. కానీ నువ్వు దీని గురించి మర్చిపో. మర్చిపోవడం కాదు విజయ్, నేను వెంటనే బయలుదేరి అక్కడికి వస్తున్నాను. ఆ లోపు నువ్వు ఈ పెళ్లి జరగకుండా చూడు చాలు. అంతేకాదు, నేను అక్కడికి వచ్చేంత వరకు ఈ పెళ్లి సంగతి మన వాళ్ళెవ్వరికీ తెలియనివ్వకు. అలాగే నందిని. ఆ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు, సరేనా? అలాగే. ఓకే, బాయ్. ఇదేంటి ఇలా జరిగింది? ఇప్పుడు నందిని వస్తే నా ప్లాన్స్ అన్ని తలకిలిందులు అవ్వడమే కాకుండా ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఎలా? చాలా థ్యాంక్స్ అండి. బాలేదు అనివమ్మా, ఒక కాలం చెప్పి బ్యాలెన్స్ అంతా ఆవ చేసేసావు. సారీ అండి. ఓకే. ఎట్టి పరిస్థితిలో నీ పెళ్లి ఆగడానికి వీల్లేదు. ఎలా అయినా సరే నందిని ఈ పెళ్లి దగ్గర రాకుండా ఆపాలి. ఆపుతాను. రోజుని ఎవరు పెళ్లి చేసుకోబోతున్నట్టు? ఎవరు? ఎవరైనా గాని రోజీ మెల్డో ఎవరు తాళి కట్టబోతున్నారో నాకు తెలీదు. కానీ ఈ పెళ్లి జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను. రోజీ మెల్డో తాళి పడిందంటే నా ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి జరగకూడదు. వెంటనే బోధను వెళ్ళి ఆ పెళ్లిని వెంటనే ఆపాలి. ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగేలా ఉంది. ఇప్పుడు నందిని వెళ్ళి రోజీని కలిసిందంటే నా కలల ప్రపంచం మొత్తం చీకట్లో కలిసిపోతుంది. నో నో, అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకుండా ఆపాలి. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? మాకు అర్థమైంది సార్, మిమ్మల్ని ఎవరో పరేషాన్ చేస్తుండ్రు. చెప్పండి సార్, మిమ్మల్ని ఇలా టెన్షన్ పెట్టిన వాడిని ఏం చేయమంటారు? వాడి కాళ్ళు చేతులు విరగొట్టి మూలన కూర్చోబెట్టమంటారా? చెప్పండి సార్, వాడిని ఏకంగా వేసేయమంటారా? చెప్పండి సార్. అలాంటిదేం అవసరం లేదులే. అయినా నేను టెన్షన్ పడేది ఈ అమ్మాయి గురించి.
ఇప్పుడు ఈ అమ్మాయి బోధన వస్తుంది. తను ఇక్కడికి వస్తే నా ప్లాన్ అంతా స్పాయిల్ అవుతుంది. కానీ మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ అమ్మాయి బోధన రాకుండా ఆపాలి. అయితే ఫోటోలో ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేయమంటారా సార్? కిడ్నాప్ చేస్తారో మాయ చేస్తారో నాకు తెలీదు. కానీ నా పెళ్ళి అయ్యేంత వరకు ఈ అమ్మాయి ఎవరిని కలవడానికి వీల్లేదు. ఓకే సార్. ఇంకో ముఖ్య విషయం, తను బోధనకి రాకుండా ఆపాలి. కానీ ఈ పని నేను చేయించినట్లు తనకి డౌట్ రాకూడదు. నా పేరు అస్సలు బయటికి రాకూడదు. మేనేజ్ చేయండి. అలాగే సార్. జ్యూస్ తీసుకోండి. నాకొద్దు. చూడండి, నేను డాక్టర్ని. నాకు మీలాగా మందు తాగే అలవాటు లేదు. జ్యూస్ మాత్రమే తాగుతాను. ఈసారికి జ్యూస్తో అడ్జస్ట్ అవ్వండి. ఏంటి, మీరు మందు తాగే విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చూడండి, మీలాంటి వాళ్ళు మీ అవసరం తీరడం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అలాంటప్పుడు రిలాక్స్ కోసం తాగుతారని నాకు తెలుసు. ఈ తెలివితేటలు బాగానే ఉన్నాయి. మరా లక్ష్మి గారికి ఇంజెక్షన్ ఎందుకు ఇవ్వలేదు? ఆవిడికి కళ్ళు రావడం నాకు చాలా ముఖ్యం. అందుకే కదా మీకు అంత డబ్బిచ్చింది. నాకు డబ్బు అంటే ఇష్టమేనండి. పైగా నాకు డబ్బు ఇప్పుడు ఎంతో అవసరం కూడా. అందుకే మీరు చెప్పిన పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కానీ నేను ఇంజెక్షన్ ఇచ్చే సమయానికి ఆవిడ బీపీ చాలా డౌన్లో ఉంది. ఆ సమయంలో ఇంజెక్షన్ ఇస్తే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. అదే జరిగి ఉంటే నా డాక్టర్ వృత్తికి ఫుల్ స్టాప్ పడి ఉండేది. నేను 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చేది. మీరిచ్చిన పని నేను చేయలేదు కాబట్టి మీ డబ్బు మీరు తీసుకోండి. నీకు డబ్బు చాలా అవసరం అన్నావు కదా, పర్వాలేదు, ఉంచుకో. మరి ఈ డబ్బుకి ప్రతిఫలంగా నేనేం చెయ్యాలి? అవసరమైనప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. నువ్వెప్పటికైనా నాకు పనికొస్తావు. మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉమ్. నా అవతారం ఏం బాగోలేదు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకోవాలి. నేను నీ కళ్ళకి గంతలు కడతాను. ఓకే, యాజ్ యువర్ విష్. నందిని, నందిని, నందిని. చా, ఎందుకు నందిని ఇలా చేసావు? ఎక్కడున్నావు నందిని? ఎక్కడున్నావు? నిన్ను ఎంతగా ప్రేమించాను నందిని. అలాంటి నన్ను ఎందుకు మోసం చేసావు నందిని? ఒక్కసారి కనిపించు నందిని.
ఎక్కడెక్కడ అని వెతుకుతుంటే స్వయంగా నువ్వే ఎదురయ్యావు కదా నందిని. ప్లీజ్ ఆపండి, ప్లీజ్. చాలా థ్యాంక్స్ అండి. చాలా సేపటి నుండి లిఫ్ట్ కోసం చూస్తున్నాను.